విజయవాడ సమీపంలో ఉన్నటువంటి కొత్తూరు తాడేపల్లికి చెందినటువంటి గ్రామస్తులంతా కూడా విజయవాడలో ఉన్నటువంటి డిఎఫ్ఓ ఆఫీస్కి వచ్చి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా కొన్ని దశాబ్దాల క్రితం అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి భూమిని చదును చేసుకుని అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది అందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అప్పట్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఒక 350 మంది వరకు సంఘంగా ఏర్పడి అక్కడ వ్యవసాయం చేసుకుని ఆ వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. అయితే కొంతమంది దౌర్జన్యం చేసి తమను అక్కడి నుంచి వెళ్ళగొడుతున్నట్టు కూడా తమకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా విజయవాడలో ఉన్నటువంటి డిఎఫ్ఓ కార్యాలయానికి వచ్చి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అంటే కొత్తూరు తాడేపల్లికి సంబంధించి ఆ గ్రామస్తులు ఎప్పటి నుంచి అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు అడవి మీద ఆధారపడి ఏం జరిగింది, అసలు ఎవరు వచ్చి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు, వాళ్ళతోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రామస్తులు ఉన్నారు. అమ్మ, ఏంటి మీ సమస్య ఏంటి? ఎప్పటి నుంచి మీరు అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు? ఇప్పుడు ఎందుకు ఇక్కడికి డిఎఫ్ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేస్తారు? మాది వైస్ ప్రెసిడెంట్ అండి. నేను ఉండాకాడ నుంచి ఇంతవరకు నాకు సంతకం లేకోకుండా సొసైటీలో డబ్బులు తీసేసుకుని వాడేసుకుని ఇంతవరకు నాకు సంతకం అనేది లేదు. డిఆర్ఓ గారని ఆఫీసులో వేరే వాళ్ళే కానీ ఇంతవరకు ఇన్ఫర్మేషన్ పంపించలేదు. ఎలక్షన్ అని కూడా నాకు ఇన్ఫర్మేషన్ చెప్పలేదు సార్. దాని గురించి అడుగుదామని వచ్చాం. మా పొలాలు మా భూముల గురించి మేము అడుగుదామని వచ్చాం సార్. అంటే ఇప్పుడు మీరు అందరూ ఒక సంఘం ఏర్పడారు, ఎన్ని నెలలు? 93 నుంచి స్టార్ట్ చేసామండి. 2005లో మేక్లవరం పుస్తకం వచ్చింది. మేము ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ మేము సాగు చేసుకుంటూ ఉంటాంటే ఈ లోపల మీరు బీసీలు, ఓసీలు, మైనార్టీలు అరకులు కాదు, ఎస్టీలు మేము అరకులు అని చెప్పేసి వాళ్ళు వచ్చి అక్కడ మమ్మల్ని పరాక్రమం చేశారు. మేము స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాము. మమ్మల్ని ఈ విధంగా పరాక్రమం చేసినా కానీ డిఆర్ఓ గారు, ఫారెస్ట్ వారు ఎవరో కూడా పట్టించుకోలేదు, స్పందించట్లేదు మమ్మల్ని. అసలు మా బాధ ఏంటో, మా గోడ ఏంటో చెప్పుకుందామని ఫారెస్ట్ ఆఫీస్ కాడికి వస్తే వీళ్ళు కూడా ఎవరు లేకుండా కనబడకుండా బయటకు వెళ్ళిపోయారు. ఇచ్చాం, వస్తున్నామని రాత్రి చెప్పినా కానీ ఎవరో లేరు, ఇక్కడ లేకుండా బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము వాళ్ళ కోసం వచ్చినప్పుడు మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు. అయితే వాళ్ళు వీళ్ళు కలిసి కుమ్మక్కయ్య ఇట్లా చేస్తున్నారు, మమ్మల్ని ఏం చేస్తున్నారు అనేది మాకు తెలియదండి. మేము మేము జామాలు వేసామండి. జామాలు వేస్తే దాన్ని కటింగ్ పెట్టారు. కటింగ్ పెడితే దానికి 48 లక్షలు వచ్చినాయి. 48 లక్షలు వస్తే 2019లో గార్డు గారిని అడిగితే 48 లక్షలు ఉన్నాయమ్మా మీవి అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఆ మాట చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఏమంటున్నారంటే 12,50,000 ఉన్నాయి అంటున్నారు. 48 లక్షలు పెరగాల లేకుంటే తగ్గాల అనేది మాకు అది ఒకటి కావాలండి. సరే, ఆ 45 లక్షలలో 12 లక్షలు ఉన్నాయి అంటున్నారు. ఓకే, ఆ 12 లక్షలు ఉన్నాయి. ఆ 48 లక్షల డబ్బులు తీసేటప్పుడు సెక్రటరీగా సంతకం లేకుండా ఎలా తీశారు? వైస్ ప్రెసిడెంట్ అనేది లేకుండా ఎలా తీశారు? అది కూడా మాకు పాయింట్ కావాలి. తీర్మానం లేకుండా, మరి వైస్ ప్రెసిడెంట్ సంతకం చేయకోకుండా మాకు అసలు తెలియదండి. అసలు ఇవాళ 12 లక్షలన్నర ఉన్నాయంటే 45 లక్షలలో 12 లక్షలన్నర ఉన్నాయంటే మరి సార్ తీశారు. ఓకే, మేము అంటలేదు, ఏదో డెవలప్ చేయడం తీసామంటున్నారు. మరి వైస్ చైర్పర్సన్ కూడా సంతకం కూడా ఉండాలి కదా. వైస్ చైర్పర్సన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి తీయాల్సిన అవసరం ఏమి వచ్చిందండి ఫారెస్ట్ వారికి? మాకు మరి 12 లక్షలన్నర ఎలా చూస్తున్నారు? 48 లక్షలకి 12 లక్షలన్నర అని ఎలా అంటున్నారు ఇప్పుడు? మరి వాడుకుంటున్నారు. ఓకే, సరే, చైర్పర్సన్ సంతకం ఉండాలి కదండి. వైస్ చైర్పర్సన్ సంతకం ఉండాలి కదా. ఇప్పుడు వైస్ చైర్పర్సన్ జాయింట్ అకౌంట్, అది ఇద్దరు తీస్తేనే కదా అమౌంట్ వచ్చేది. మరి అది ఆ రూపాయి తీసి ఎలా వాడితే వాళ్ళు వాడారు, డెవలప్ కోసం వాడారు కాదంటారా? మేము తెలియకుండా ఎలా తీశారు? అదొకటి. 45 లక్షలకి 12 లక్షల ఎలా వచ్చింది? రూపాయి పైసా వడ్డీ వేసుకున్నా రూపాయి పెరిగిద్ది, తగ్గదు. మరి తగ్గుకుంటూ వచ్చిందంటే మరి ఎవరు సంతకాలు ఫోర్జరీ చేసి తీశారు? ఫారెస్ట్ వారని మిగతా వాళ్ళు. అదొకటి కావాలి మాకు. అంటే మీరు ఈ రోజైనా ఇక్కడికి రావటం డిఎఫ్ఓ దగ్గరికి అంత ముందు వచ్చారా? 5-6 సార్లు వచ్చామండి. ఏమన్నారు? పట్టించుకోలేదు సార్. మేము చేస్తాం, న్యాయం చేస్తాం కానీ అంటున్నారు వెళ్ళండి అమ్మ అంటున్నారు. వెళ్తున్నాం. మాకైతే ఏమీ కరెక్ట్గా చెప్పట్లేదు. మాకు అసలు ఏం చెప్పలేదు సార్, మాకేం చెప్పలేదు. దాని గురించి హైకోర్టుకి ఎక్కినాక మాకు ఇంత అన్యాయం మైక్రో ప్లాన్ ప్రకారం మాకు అన్యాయం జరుగుతుంది. మేము హైకోర్టుకి ఆశ్రయించాము. 8 సంవత్సరాల నుంచి దానిలో కష్టపడ్డామండి. మేము తిండి తిప్పల లేకుండా మంచినీళ్ళు తాగి బతికామండి. మేము అక్కడ అడవిలో తిని బతికామండి. మేము
కానీ ఈ రోజున మాకు అక్కడ లేదని ఫారెస్ట్ వారు వేరే వాళ్ళ వ్యక్తులతో కుమ్మక్కై మమ్మల్ని ఇట్లా ఇద్దరు మొదలు చేసి మమ్మల్ని ఇట్లా బయటికి పంపించేయడానికి కారణం ఏంటి అనేది ఫారెస్ట్ వాళ్ళు మాకు చెప్పాలి. మేము ముందు జట్రపా వేసామండి, ముందు జట్రపా వేసాము, తర్వాత వాకా వేసాము, ఏది ఫారెస్ట్ వారు ఇచ్చిన మొక్కలే వేసాము. వేసిన తర్వాత వాకా వేసిన తర్వాత వాటర్ లేవు, జట్రపా వేసాం వాటర్ లేదు కాబట్టి చనిపోయినాయి. చనిపోయిన తర్వాత ఫారెస్ట్ వారి ఇన్వాల్వ్తోనే మేము ఏమండి మేము వేసిన బతకలేదు, మరి మీరు ఇచ్చింది మేము చేసాము, మీరు ఇచ్చిన ప్లాంటేషన్ మేము చేసాము, మరి ఆ ప్లాంటేషన్లో మరి సక్సెస్ అవ్వలేదు, మరి ఆడొకటి మాడు మొక్కలు వేసుకుంటామండి అని అడిగి ఆడొక మొక్క వేసుకున్నామండి. వేసుకొని మేము దాన్ని కొనసాగించుకుంటూ ఉంటాం. మొక్కలు కరెక్ట్గా తినే టయానికి 5 సంవత్సరాల మొక్కలు అయ్యేసరికి ఈ విధంగా వీళ్ళు వచ్చి ఇట్లా చేసేసారు, మమ్మల్ని అట్లా చేసేసారు. మమ్మల్ని ఏ విధంగా చేశారనేది ఫారెస్ట్ వారికి తెలుసు, ఊళ్ళో ఉన్న పెద్దలకి తెలుసు. కొత్తూరు తాడపల్లి యావత్ మొత్తానికి పలానా వాళ్ళు పొలం చేసుకున్నారా లేదనేది మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని మాకు న్యాయం చేయండి. సమాధానం చెప్పాలి. పై అధికారుల దగ్గరికి ఏమైనా వెళ్ళారా? రాష్ట్ర స్థాయి అధికారుల దగ్గరికి హైకోర్టుకి వెళ్ళలేదు సార్, హైకోర్టుకి వెళ్ళి ఎక్కడ న్యాయం జరగట్లేదు సార్. మాకు న్యాయం జరగనప్పుడు ఏమొచ్చింది? హైకోర్టులో ఏం చెప్తారు? మైక్రో ప్లాన్లో ఉండవ ప్రకారంగానే ఎలక్షన్ పెట్టుకోమని డబ్బులు కూడా ముందులో అప్పచెప్పినాకే తర్వాత ఎలక్షన్ పెట్టుకోమని చెప్పారు హైకోర్టు. దాని ప్రకారంగా నడవమని మేము అడుగుతున్నాం. కానీ వీళ్ళు మమ్మల్ని కాకోకుండా వేరే రకంగా చేస్తున్నారు. ఇదిగో సార్ మీరు చెప్పండి. ఇప్పుడు ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు వీళ్ళందరి తరపున? మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమో సమాధానం చెప్పట్లేదు అంటున్నారు. వీళ్ళకి వాళ్ళ ఒక వెర్షన్ చెప్తున్నారు, వీళ్ళొక వెర్షన్ చెప్తున్నారు. ఏం చెప్తారు ఫైనల్? సార్ మేము చెప్పేది ఏంటంటే హైకోర్టు ఈ రాష్ట్రంలో ఉన్నది అత్యున్నతమైన న్యాయస్థానం. హైకోర్టుని మనం గౌరవించాలి. హైకోర్టుని గౌరవించాలి కాబట్టి గతంలో ఆ అడవిలో అక్రమాలు జరిగినాయి 2019 నుంచి 2024 వరకు. సరే మా వాళ్ళే దానికి పిటిషన్ వేసి హైకోర్టులో ఆర్డర్ తెచ్చారు, ఏమైనా మైక్రో ప్లాన్ ప్రకారం యాక్షన్ జరగమని. ఇప్పటికీ మేము కనీసం చాలాసార్లు కూడా చెప్పాం, సార్ ఇలా అడవిలో ఈ విధంగా జరుగుతుంది, జామాయిలు నరికి బొగ్గులుగా చేసి రైతు రవాణా చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు కూడా మేము ఇదే ఆఫీస్కి వచ్చి చెప్పాం, కానీ ఎవరు పట్టించుకోవాలి. అప్పుడున్న అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కొన్ని పట్టించుకోవాలి. సరే మనకు కూడా ఏంటంటే వదిలేసాం. మేము ఇవాళకైనా సరే క్లియర్గా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. మైక్రో ప్లాన్లో 340 మంది సభ్యులు ఉన్నారు, ఆ 12,50,000 అంటున్నారు. ఆ పర్సెంట్ మైక్రో ప్లాన్లో ఉన్న సభ్యులకి హ్యాండ్ ఓవర్ చేయండి, చేసిన తర్వాతే హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఎలక్షన్ జరపండి అని అంటే వీళ్ళు ఏమంటారంటే డిఎఫ్ఓ గారు అయితే ఆ మాట మనతో అనలా, ఇదంతా కన్సల్టింగ్ మాకు చెప్పేదంతా డిఆర్ఓ గారు. డిఆర్ఓ గారు అంటే ఎస్సీ ఎస్టీలకు కూడా ఓటు హక్కు ఆటోమేటిక్గా ఉంటుందండి అన్నాడు. సార్ మేము లాయర్ గారిని సంప్రదించాం. లాయర్ గారు ఏమన్నాడంటే ఓటు హక్కు అనేది ఉంటుంది వెంకట గారు, ఎప్పుడు ఉంటుంది? కొత్తగా సొసైటీ ఎన్నికైనప్పుడు, అడవి భూమి కొత్తగా భూ పోరాటం చేసి కొత్తగా కమిటీ ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా ఎస్సీ ఎస్టీకి ఓటు హక్కు ఉంది. కానీ ఇది 35 సంవత్సరాలు అడవి స్టార్ట్ అయింది, 28 సంవత్సరాలు మైక్రో ప్లాన్ వచ్చింది కాబట్టి యాస్టీర్ ఇప్పుడున్న కమిటీ ప్రకారమే మైక్రో ప్లాన్ జరపాలి, ఎలక్షన్ జరపాలి అనేది చూస్తున్నామని చెప్పి వాళ్ళు హైకోర్టు వారు ఇచ్చారు. దానికి కూడా మేము చెప్పాము, ఫారెస్ట్ అధికారులు చెప్పారు. ఫారెస్ట్ అధికారులు కూడా ఫస్ట్లో మైక్రో ప్లాన్ ప్రకారం ఎలక్షన్ జరుపుతామన్నారు. మొన్న 5వ తారీఖు మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా అడావుడికి వచ్చేసి ఎలక్షన్ జరుపుతామంటే నేను దానికి అడ్డం తిరిగిపోయా. మైక్రో ప్లాన్ ప్రకారం ఎలక్షన్ జరపండి, లేదంటే ఊరు మొత్తం పబ్లిక్ ఎలక్షన్ చేయండి. ఓన్లీ ఎస్టీ ఎస్సీకి ఓటేటాకి మీకే హక్కు. వాడేమన్నా మైక్రో ప్లాన్లో ఉన్నాడా? డేసా లేరు. కానీ ఎస్సీ ఎస్టీకి ఓటు హక్కు ఇచ్చేటప్పుడు బీసీలు ఓసీలు మైనార్టీలు ఉన్నారు, ప్రతి ఒక్క కులం కూడా అడవిలో కష్టపడి ఉంది. ఆ విధంగా ఎలక్షన్ చేయండి. లేదు అంటే హైకోర్టు మీద మనందరికీ గౌరవం ఉంటే హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఎలక్షన్ జరపమని నేను ఆ రోజు పూర్తిగా అడ్డం తిరిగి ఎలక్షన్ ఆపా. నా మీద కేసు అన్నారు. అది అసలు దేనికైనా సిద్ధమేనాయా? మీరు కేసు పెట్టుకుంటారో నేను జైల్లో ఉంటాకైనా సిద్ధమే. ఎందుకంటే కష్టపడి భూములు సాగు చేసుకున్నారు. వాళ్ళ కోసం నేను ఏ పనైనా ఏ జైలుకైనా నేను వెళ్తానని చెప్పా. ఎందుకంటే 384 మంది కష్టపడి తినక నేను అప్పుడు చిన్న వయసు, నేను 6th క్లాస్ ఆ అడవి నరికేటప్పుడు దీనికి ఫౌండర్ చెరుకూరు సత్యనారాయణ గారు. ఆయన తిన్నాడో తినలేదో ఎంత కష్టపడి అడవులు నరికి ప్రతి ఒక్కడికి కూడా భూములు ఇచ్చాడు. ఆయన మీకు తెలియదు కదా, ఇవాళ ఆర్చరీ అసోసియేషన్లో ఆయన ఒక బాధ్యుడు. ఆయన అదే ఆర్చరీతో కొన్ని 100 మంది పిల్లలకి ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఆయన ఇవాళ ఫౌండర్. అలాంటిది వీళ్ళప్పుడు నేను క్యాండిడేట్ అని చెప్పా కదా సార్, చిగురుపల్లి వెంకటేశ్వర గారు, వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఆ అడవిలో కష్టపడ్డారు. సరే అయిపోయింది. మనం ఎవరికైనా హక్కు కావాలని అంటున్నాం. ఇప్పుడు మనం లంబాడి వాళ్ళకి హక్కు ఇవ్వాలంట్లా, ఎస్టీఎస్సీలకి హక్కు అంట్లా, బీసీలకి కాదు, ప్రతి ఒక్కరికి కానీ ఉన్నది మైక్రో ప్లాన్ ప్రకారం ఎలక్షన్ జరపండి. కొత్త కమిటీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అందరినీ
మైక్రో ప్లాన్లో జాయిన్ చేసుకుంటాం. ప్రతి ఒక్కరికి ఇస్తాం. అక్కడ ఉన్న భూమిని చూసుకొని ఒకళ్ళకి ఎకరం ఇవ్వాలా, ఒకళ్ళకి అరెకరం ఇవ్వాలా, ప్రతి ఒక్కళ్ళు ఇవ్వాలి. అది ఏం లేకుండా వాళ్ళ ఇష్టాసారం వచ్చేసి వాడెకరం. ఇప్పుడు నిన్న కాక మాకు డీసెంట్గా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక అమ్మాయి దగ్గర 20,000 రూపాయలు తీసుకున్నారని, భూమి ఇస్తానని రాజ్యం రీసెంట్గా తెలిసింది. ఆ అమ్మాయి ఏది నా భూమి అని అడిగితే ఈ దేశాన్నోడు, సొసైటీకి సంబంధం లేనివాడు, మైక్రో ప్లాన్కి సంబంధం లేనివాడు వచ్చి నీకేంటి భూమి ఇవ్వాల్సిన పని ఏంటనేసి వాడు ఆ అమ్మాయిని అడవుడు చేయటం. ఆ విధంగా మనం జరుగుతుంది. మేము ఎన్నిసార్లు డిఆర్ఓ గారికి ఇప్పుడు కనీసం కొన్ని వందల సార్లు చెప్పాం. అడావుడిగా రాత్రి వచ్చి మైకి పెట్టారు. వన సంరక్షణ సమితి ప్రకారం ఎలక్షన్ జరిగింది. ఈ వన సంరక్షణ సమితి అంటే ఇప్పుడు వైస్ చైర్మన్కి ఇంటిమేషన్ ఇవ్వాలి, కమిటీ నెంబర్ ఇంటిమేషన్ ఉండాలి, ఇంకొక కమిటీ నెంబర్ ఉన్నారు. ఇక్కడ ఆయన మాజీ వైస్ చైర్మన్ ఉన్నాడు, ఆయనకు కూడా ఎంతవరకు ఇంటిమేషన్ ఇవ్వాల. సరే నేను ఆ రోజు ఒక పార్టీగా కాకుండా నేను ఒక నా వ్యక్తిగా వాళ్ళకి న్యాయం చేయాలనే వ్యక్తిగా నేను ఆ రోజు మాట్లాడినప్పుడు నాకు కూడా ఇవ్వకుండా నీకు 5వ తారీఖు సాయంత్రం నాకు ఫోన్ చేస్తాడని నేను రాత్రి ఫోన్ చేసేదా చెప్పాల. సరే నేను అందుకని సార్ నేను అన్నా, సార్ ఈ విషయం మీద మేము రేపు డిఎఫ్ఓ గారి దగ్గరికి వస్తున్నాము, రేపు మేము ప్రశ్న తీసుకుని డిఎఫ్ఓ గారి దగ్గరికి వస్తున్నాము. మాకు ఎలక్షన్ మైక్రో ప్లాన్ ప్రకారం ఎలక్షన్ జరపండి, లేదు పబ్లిక్ ఎలక్షన్ జరపాలంటే మాకు ఒక 10 days టైమే ఉండే, మేము కూడా మాట్లాడుకోవాలి అని మేము రేపు వస్తున్నామని చెప్పి గార్డుకి కూడా చెప్పా. గార్డుకి చెప్పా, డిఆర్ఓ గారికి చెప్పా. సరే రండి అని అన్నాడు. రండి అన్న తర్వాత ఈరోజు ఇలా వచ్చాం, లేదు జరిగింది. అందుకనే మీ తరపున మా తరపున సార్ మైక్రో ప్లాన్ ప్రకారమే ఎలక్షన్ జరపాలి. మైక్రో ప్లాన్ ప్రకారం ఎలక్షన్ జరపకపోతే కంటాంత కోర్టుకి మళ్ళీ మేము వెళ్తాము. హైకోర్టు ప్రకారం అత్యున్నతమైన న్యాయస్థానాన్ని ప్రతి ఒక్కరు గౌరవించవలసిన బాధ్యత మనం అందరి పైన ఉంది. ఆ న్యాయస్థానాన్ని మనం గౌరవించాలి. న్యాయస్థానాన్ని గౌరవించకుండా ఎవరైనా వెళ్తే అందరూ కంటాంత కోర్టుకి మళ్ళీ మేము కోర్టుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం. ఈ ఫారెస్ట్ అధికారులు ఎవరిని కూడా వదిలిపెట్టలేదు, జైలుకి పంపించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా నేను మీ మీడియా ద్వారా నేను చెప్తున్నాను. ఎందుకంటే దీంట్లో మేము అధికారంలో ఉన్నామని అధికార పార్టీ వైపు మాట్లాడాల. నేను ఎక్కడ ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్మెంట్ చేయాల, నారా లోకేష్ గారు ఇన్వాల్వ్మెంట్ చేయాల, ఎవరు ఇన్వాల్వ్ చేయాల. ఇక్కడ బడుగు బలహీన వర్గాలు నిరుపేదలు అడిగిపోవాలని అనుకున్నారు 35 సంవత్సరాల నుంచి. వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళతో పాటు తాడేపల్లి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ అన్ని కులాల వరకు కూడా భూమి కల్పించాలనే ప్రధానమైన డిమాండ్తో మేము ఇక్కడికి వచ్చాం సార్. అందుకని ఆ ప్రధానమైన డిమాండ్ నెరవేరాలంటే రేపు జరిగే ఎలక్షన్ మైక్రో ప్లాన్ ప్రకారం ఎలక్షన్ జరగాలి, కొత్త కమిటీ రావాలి, మళ్ళీ ఉన్న కమిటీలో అందరిని ఎన్నుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది అనేది మా ప్రధానమైన డిమాండ్. ఇది మొత్తంగా ఈ కొత్తూరు తాడేపల్లి గ్రామానికి చెందినటువంటి రైతులు ఎవరైతే ఆ వ్యవసాయ భూమిని చదును చేసి అక్కడ అటవీ భూమిని చదును చేసి అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా చెప్తుంది. అప్పుడు దాదాపు 30 సంవత్సరాల క్రితం అక్కడ ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళంతా అక్కడ అడవిని చదువు చేసుకుని అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాం, దాని మీదే ఆధారపడి బతుకుతూ ఉన్నాం. దానికి సంబంధించి కొంతమంది అడ్డుకున్న ప్రయత్నంలో హైకోర్టు కూడా ఖచ్చితంగా గైడ్లైన్స్ ఇచ్చింది. అంటే ఏదైతే మైక్రో ప్లాన్ ఏదైతే ఉందో ఆ మైక్రో ప్లాన్ ఉన్న సభ్యుల ప్రకారమే ఎన్నికలు జరపాలని చెప్పి హైకోర్టు కూడా చెప్పింది. ఏదైతే డబ్బులు అన్యాక్రాంతమయ్యో వాటికి కూడా సమాధానం చెప్పాలని చెప్పింది. దాని ప్రకారమే అధికారులు కూడా నడుచుకోవాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఆ కొత్తూరు తాడేపల్లికి చెందినటువంటి గ్రామస్తులు రైతులందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానితో మనీ RTV విజయవాడ నుంచి.